ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ గవర్నెన్స్ నినాదం విపరీతాల వైపు వెళ్ళిపోతోంది. మళ్ళీ ప్రజల్ని చంద్రబాబు నాయుడు తన పార్టీ నాయకులు కార్యకర్తల దగ్గర చేతులు కట్టుకుని ప్రజలు నిలబడే పరిస్థితికి తీసుకెళ్తూ ఉన్నారు. పాలనలో విపరీతమైన రాజకీయ జోక్యాన్ని అనుమతిస్తే అది ఆధిపత్యం వైపు, నియంతృత్వం వైపు, ప్రజల్ని మరోసారి బానిసలుగా మార్చే వైపు వెళ్ళిపోతుందని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి తన హయాంలో రాజకీయ జోక్యాన్ని పరిపాలనలో చాలా తగ్గించేశారు. చెప్పాలంటే దాదాపు లేకుండా చేశారు. పొలిటికల్ గవర్నెన్స్ అన్నది కూటమి ప్రభుత్వ నినాదం అని ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ బాగా నిశ్చితంగా గమనిస్తే ఏ పెట్టుబడులకు సంబంధించో లేకుంటే ఏదన్నా ఒక సంస్థ ఏపీకి వస్తూ ఉంటే ఇది రావడానికి తెలుగుదేశం పార్టీ కారణం, నేనే కారణం, నా కుమారుడి చొరవే కారణం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గవర్నెన్స్ నినాదం కూటమి ప్రభుత్వ నినాదం అని చెప్తున్నారంటే ఈ నిర్ణయం తప్పుడు నిర్ణయము అన్నది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలుసు. కాకపోతే ఈ వ్యతిరేకతను మిగిలిన బీజేపీ, జనసేన కూడా అంటగట్టాలన్న ఉద్దేశంతో ఇది కూటమి ప్రభుత్వ నినాదం అని చెప్తున్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్ గా ఇచ్చిన స్టేట్మెంట్ లో చెప్తున్నారు, డిసెంబర్ 5వ తేదీన పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి కార్యకర్త పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. వాళ్ళ పత్రికల్లోనే ఈరోజు రాసుకున్నారు. డిసెంబర్ 3న రైతు భరోసా కేంద్రాలు, తర్వాత రైతు సేవా కేంద్రాలుగా మార్చారు. అక్కడ జరిగే వర్క్ షాప్ లో కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్కూళ్లలో పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగితే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏం పని? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. పేరెంట్ టీచర్స్ మీటింగ్ అన్నది అది టీచర్స్ కి పిల్లల తల్లిదండ్రులకు మధ్య వ్యవహారం. ఒక విద్యార్థి ఎలా చదువుతున్నాడు, అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి, వివరించడానికి ఏర్పాటు చేసుకునే కార్యక్రమం. దాంట్లోనికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్కూళ్ళ దగ్గర ఏం చేస్తారు అంటే ఫోజులు కొడతారా? అక్కడికి వచ్చే పిల్లల తల్లిదండ్రుల ముందు చూసారా ఇది మా ప్రభుత్వం, చూడండి మా హవా ఎలా ఉందో అని చెప్పి ఫోజులు కొట్టడానికి అక్కడికి పంపిస్తున్నారా? ఏం చెప్తారు? అక్కడికి వెళ్ళి ఎవరికి పాఠాలు చెప్తారు? స్టూడెంట్స్ కి చెప్తారా? లేకుంటే స్టూడెంట్స్ తల్లిదండ్రులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాఠాలు చెప్తారా? రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసే వర్క్ షాప్ లో కూడా పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఏ రైతైనా తన ఇష్యూని చెప్పుకోగలుగుతారా? తనకున్న అనుమానాలు నివృత్తి చేసుకోగలుగుతారా? వీళ్ళు గుడ్లు రుముతో ఆడు కూర్చొని ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఏ రైతైనా స్వేచ్ఛగా తన అనుమానాల్ని, అభిప్రాయాల్ని వ్యక్తీకరించే పరిస్థితి ఉంటుందా? పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో టీడీపీ కార్యకర్తలు పాల్గొనాలి అని ఒక ముఖ్యమంత్రి చెప్పడం అన్నది ఇంకెక్కడా ఉండదు, జరగదు కూడా. ఇప్పటికే ఇంటింటికి పింఛన్ల కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా మార్చేశారు. వితంతువులు, చిన్న వయసులోనే భర్తల్ని కోల్పోయిన వాళ్ళు కూడా పింఛన్లు తీసుకుంటూ ఉంటారు. చాలా వృద్ధులు ఇలాంటి వాళ్ళు పింఛన్లు తీసుకుంటూ ఉంటారు. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏం పని? అంటే ఒక విధంగా వాళ్ళని హ్యూమిలేట్ చేయడం, అవమానించడం కదా. వీళ్ళు వెళ్ళి అక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఎవరెవరు పింఛన్ తీసుకుంటున్నారు, వీళ్ళ చేతుల మీదగానే పింఛన్ ఇవ్వడం, ఇవన్నీ చేయడం ద్వారా పరోక్షంగా ప్రజల్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కాళ్ళ దగ్గర కూర్చోబెడుతున్నారు కదా. ఇది నయా బానిసత్వం కదా, మరో రూపంలో వస్తున్న బానిసత్వమే కదా. పూర్తిగా రాజకీయం కోసం తన పార్టీ కార్యకర్తలు, నాయకులు తన వెంట ఉండాలి అన్న ఉద్దేశంతో ఇలా ప్రజల్ని వాళ్ళ దగ్గర మరోసారి బానిసలాగా మార్చే ప్రయత్నం చేయడం ఎంతవరకు సంబంధం? కనీసం ఆ టీచర్స్ పేరెంట్ మీటింగ్ అయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్లకుండా చూస్తే బాగుంటుంది. కేవలం ఇదంతా ఒక పిఆర్ స్టంట్ కోసం, మేము చేస్తున్నాం, ఇది ప్రభుత్వం చేయడం లేదు తెలుగుదేశం పార్టీ చేస్తోంది అన్న ఒక పిఆర్ స్టంట్ సృష్టించి ప్రజల్ని మభ్య పెట్టడానికి, అవమానించడానికి ఈ కార్యక్రమం చేయడం అవుతుంది.